నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నీట్ ఎగ్జామ్ గొడవ నుంచి సీజేపీ ఆందోళన, మంగళవారం రాత్రి జరిగిన విధ్వంసం, చొరబడిన అల్లరి మూకలు, విద్రోహ శక్తులు, ఇదంతా ఒక ఎత్తు. అసలు ఈ నీట్ ఎగ్జామ్ తర్వాత విద్యారంగంలో సంస్కరణలు, ఉన్నపళంగా అడ్రస్ చేయాల్సిన అంశాలు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. నమస్తే సురేష్. నమస్తే. ఆందోళనలన్నీ ఒక ఎత్తు సార్. చూస్తున్నాం, రాహుల్ గాంధీ చేస్తున్నాడు, చీపురు పార్టీ చేస్తుంది, బొద్దింకల పార్టీ చేస్తుంది, వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ ఆ మొత్తం వచ్చిన 4 లక్షలు లేదా 5 లక్షలు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, అందులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అది మీకు తెలిసిపోతుంది ఇప్పుడే. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీస్ వాళ్ళ వెహికల్స్ మీద ధ్వంసం చేశారు చూడండి. రాళ్ళు కొట్టారు, ఇరగొట్టారు, కాళ్ళతో తన్నారు. వాళ్ళు ప్రతి వెహికల్ నుంచి ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫోటో కూడా వచ్చేసింది చాలా మటుకు. నా ఫేస్బుక్లో కూడా నేను పెట్టాను దాన్ని. దట్స్ ఎ గ్రేట్ థింగ్. దాంతో ప్రతి మనిషి, అది కాకుండా ప్రతి మొబైల్ ఫోన్, ఆ ఏరియాలో ఉన్న ప్రతి మొబైల్ ఫోన్లో ట్రాక్ చేసుకున్నారు ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్నారనేది. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నారు. ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు స్విగ్గీలో. అది ఎవరు చేశారు, ఎవరికి వచ్చింది, ఎట్లా ఆర్డర్ తీసుకున్నారని స్విగ్గీకి, జొమాటోకి నోటీస్ ఇష్యూ చేశారు. ఓకే, ఆబ్వియస్లీ. అది కాకుండా మీకు తెలుసు, పనూన్ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను $10 లక్షలు పంపిస్తున్నాను వీళ్ళకి, వీళ్ళతో మాట్లాడాను. ఖలిస్తాన్ టెర్రరిస్ట్, లిస్టెడ్ టెర్రరిస్ట్. సో ఇదంతా ఒక పక్కన నడుస్తున్నప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ ఇది ఏంటనేది. కొంతమంది అమ్మాయిలు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని తిట్టడము, మోదీ గారిని అమ్మని తిట్టడము, మోదీ గారిని తిట్టడం, చంపేస్తా అని చెప్పాడు. ఒకడైతే ఇండియన్ ఆర్మీని కూడా తిట్టాడు. వాడు పాపం నిన్న తన్ను తిన్నాడు ఎవరితోనో, ఏడుచుకుంటా నమస్తే పెట్టి దండం పెట్టి, నేను సారీ, నేను ఇట్లా చెప్పిందంత తప్పు అయిపోయింది అన్నాడు. ఇంకోటి పోలీసు వాడు ముందెళ్ళి ఫుల్ డ్యాన్స్ చేశాడు. ఒక 5 నిమిషాల తర్వాత వాడిని కొట్టి పక్కన పడేశారు పోలీసు వాళ్ళు. ఏడుచుకుంటూ కూర్చున్నాడు పక్కన రోడ్డు మీద. ఇదంతా డ్రామా. బేసిక్లీ అక్కడ నడుస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, లెఫ్టిస్ట్ పార్టీస్ట్, ఇంకెవరు లేరు. ఓకే, మిగతా కొన్ని ఖాళిస్తానీ వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చారు, మీరు చూసుంటారు, వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఇప్పుడు నిన్న రాత్రి కూడా రాళ్ళు విసిరారు పోలీసు వాళ్ళ మీద, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ చేశారు. వాళ్ళకి నడుస్తూనే ఉండదు. కానీ ప్రతి మనిషి ఫోటోగ్రాఫ్ సీసీటీవీలో వస్తుంది. వాళ్ళందరినీ వేసుకుంటారు రేపు. ఒక్కసారి మీ పేరు, వాళ్ళ పేరు పోలీస్ రికార్డులో వస్తే, అది చాలామంది చెప్తున్నాను నేను టెలివిజన్ ఛానల్లో కూడా, ఒక్కసారి పేరు పోలీస్ రికార్డులో వస్తే పాస్పోర్ట్ ఉండదు, వాళ్ళకు ఉద్యోగం వస్తే రేపు బ్యాక్గ్రౌండ్ చెక్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాదు, మీరు మర్చిపోండి. అది కాకుండా కాలేజ్ అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది బ్యాక్గ్రౌండ్ చెక్లో. దట్ మీ మీద పోలీస్ రికార్డు ఉంది, మీరు ఢిల్లీలో వెళ్ళి గొడవ చేశారు, తగలబెట్టారు, బస్సులు తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, మీ మీద కేసు అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, తెలుస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. అది కాకుండా సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చారు ఇప్పుడు. ఓకే, సిఆర్పిఎఫ్ తీసుకొస్తే వాళ్ళు నక్సలైట్ డ్యూటీ నుంచి ఫ్రీ అయిపోయారు. అక్కడ నక్సలైట్స్ని ఫినిష్ చేసేసి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తారు మనకు తెలిసిందే వాళ్ళు. సిఆర్పిఎఫ్ నాకు గుర్తుంది, మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ కర్ఫ్యూ చాలా నడుస్తుండే, గొడవ ఉండే గణేష్ చతుర్థి తర్వాత అంతా. సో సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపిస్తే అడ్వాంటేజ్ అంటే వాడికి లోకల్ లాంగ్వేజ్ రాదు, వాడికి తమిళనాడు నుంచో, అస్సాం నుంచో, ఒడిశా నుంచో వచ్చి ఉంటాడు. వీడెళ్ళి నేను కొట్టలేదు, నైకియా ఐసాకియా అనగానే వాడు ఇంకా 2 సార్లు చేస్తాడు. వాడు తెలుగులో చెప్తే ఇంకా కొడతాడు అప్పుడు ఆ టైంలో. ఇంకే వాడికి భాష తెలియదు వాడికి. ఇది వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళు చెప్పింది ఒకటే ఉంది, కొట్టు, అంతే. ఇది నడుస్తుంది ఇప్పుడు ఢిల్లీలో. చూడండి, తమాషా నడుస్తుంది. దానికోసం అమిత్ షా గారు మాట్లాడలేదు. అది ఇవాళ మలయాళంలో టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఒక పొలిటికల్ కామెంటేటర్ ఉన్నారు, ఆయన చాలా పాపులర్, చాలా వీడియోస్ చేస్తుంటారు. ఆయనది చెప్పారు, క్వైట్ అమిత్ షా ఈజ్ వెరీ డేంజరస్. ఓకే, ఎందుకంటే ఆయన బ్రెయిన్లో ఏం తిరుగుతుందో మనకు తెలుసు. ఇక్కడ ప్రతి మనిషి బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఓకే, నాకు కొంతమంది దాంట్లో తెలుసు కూడా, వాళ్ళు కూడా చెప్పారు ఇదే నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ బీయింగ్ చెక్డ్. వాళ్ళకి వచ్చే డబ్బులు, వాళ్ళకి వచ్చిన ఫండ్స్, వాళ్ళకి వచ్చిన ఫోన్ కాళ్ళు, మిగతా అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎనీవే, వీ విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి వాసుదేవన్ గారు. పాలిటిక్స్ పక్కన పెడదాం. ఇక్కడ ధర్నాలు చేయడానికి, ప్రొటెక్షన్ చేయడానికి చాలామంది వచ్చారు మన దగ్గర. ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉన్నా చెప్పారు. తెలంగాణలో పేపర్ లీక్ అయినప్పుడు వీరెవరో కనిపించలేదండి. గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, అప్పుడు వీళ్ళొక్కడు కనిపించలేదు. ఎవరు రాజీనామా అడగలేదు అప్పుడున్న కేసీఆర్ దగ్గర, అప్పుడున్న కేటీఆర్ దగ్గర, ఉన్న గవర్నమెంట్ దగ్గర. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 సార్లు పేపర్ లీక్ అయింది. ప్రియాంక వాద్రా వీడియో కూడా ఉంది, మేము ఏం చేయలేము, లీక్ అవుతూనే ఉంటుంది పేపర్, మేము అన్నీ ట్రై చేస్తాం. గెహ్లోట్ గారు అన్నీ ట్రై చేశారు. గెహ్లోట్ గారు రాజీనామా చేయలేదే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదే. పంజాబ్లో మొన్న లాస్ట్ వీక్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఎవరైనా రాజీనామా చేశారా? కేజ్రీవాల్ చేయించాడు ఎవరితోనైనా? స్టేజ్లో వచ్చి మాట్లాడతాడు. ఎనీవే, దాట్ పొలిటిక్స్
పొలిటీషియన్స్ చూసుకుంటారు, మనం దాంట్లో పడక్కర్లేదు. షహీన్ బాగ్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. షహీన్ బాగ్ తర్వాత ఎంతమంది, దాని తర్వాత జరిగిన ఢిల్లీ రైట్స్లో ఏం జరిగింది, ఆల్ ఆర్ రిలేటెడ్, కనెక్ట్ ద డాట్స్. అది ఇక్కడ ఇష్యూ మనం మాట్లాడుతుంది ఏంటంటే మెయిన్గా ఒకవైపు మనకి క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్. ప్రతి దానికి ఇదే ఉంటుంది ట్రబుల్ షూటింగ్లో. ఇష్యూ ఏంటి, నీట్ ఎగ్జామ్ లీకేజ్ పేపర్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రేపు హైపోథెటికలీ అనుకుందాం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, నెక్స్ట్ ఇయర్ నీట్ అవుతుంది, మళ్ళీ పేపర్ లీక్ అవుతుంది, అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రాజీనామా చేయాలన్నా. ఇంగ్లీష్లో వర్డ్ ఉంటే అకౌంటబిలిటీ అని చెప్పి. అకౌంటబిలిటీ అంటే రాజీనామా చేయడం కాదు, అకౌంటబిలిటీ అంటే ఎవరు చేశారు వాడిని పట్టుకొని పనిష్ చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ సెట్ చేయలేదు, ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ చేయలేదు, కానీ అఫ్కోర్స్ ద ఓనర్ స్టాప్స్ విత్ హిమ్, ఆయన బాస్. ఆయన చేయాల్సిందంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్, ఇవాళ మోదీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వీళ్ళని 15-20 డేస్లో వీళ్ళ ప్రాసిక్యూషన్ అయిపోతుంది. చాలా ఓపెన్ అండ్ షట్ కేసు ఇది. ఎందుకంటే ఇది ప్రింటర్ లీక్ చేయలేదు, తీసుకెళ్ళినోడు లీక్ చేయలేదు, బ్యాంక్ లాకర్లో పెట్టినోడు లీక్ చేయలేదు, ఇది లీక్ చేసిన పేపర్ సెట్ చేసిన వాళ్ళే. ఓకే, అక్కడి నుంచి జరిగింది ఇదంతా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ అనే కమిషన్ పెట్టారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. లాస్ట్ టైం పేపర్ ఈ లీకేజ్ జరిగినప్పుడు దీంట్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఒక కమిటీని పెట్టారు, నీట్ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలని చెప్పి. సో దాంట్లో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు ఆయన. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో వస్తుంది. అంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ఒక రికమెండేషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఏంటంటే 2026 నుంచి లేకుంటే 2027 నుంచి మీరు హైబ్రిడ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయండి. ఇప్పుడు మన ఐఐటి జేఈ ఉంది, ఎప్పుడైనా లీక్ అయిన విన్నారా? లేదు, అది అడ్వాంటేజ్. సో నో మోర్ పేపర్ టెస్ట్. ఆల్రెడీ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేశారు 2027 నుంచి ఇట్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లో ఏంటంటే ఒక 10,000 క్వశ్చన్ తయారు చేస్తారు, క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్లో వేసేస్తారు పెద్ద సూపర్ కంప్యూటర్లో. 10,000 కెమిస్ట్రీ, 10,000 ఫిజిక్స్, 10,000 మ్యాథమెటిక్స్ వేసి దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్లు ఎగ్జామ్కి, లేకుంటే 100 క్వశ్చన్లు. ద కంప్యూటర్ విల్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ 100 క్వశ్చన్స్. అది కూడా 10, 20, 30 సెట్లు ఉంటుంది. ఒక క్వశ్చన్ పేపర్కి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి కనెక్షనే ఉండదు. ఓకే, మీ పక్కన కూర్చొని కంప్యూటర్లో కూర్చున్నోడికి మీకు వచ్చిన సపరేట్ ఉంటుంది స్క్రీన్ మీద, మీరు కాపీ కూడా కొట్టలేడు, వాడు ఏం చేస్తున్నాడని చూసి. ఇది నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఇది ఆల్రెడీ చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నడుస్తుంది ఇప్పుడే ఆల్రెడీ. ఓకే, కొత్తదేం కాదు, జేఈలో ఉంది, కానీ మిగతా సింబయోసిస్ లాంటి చాలా ఇన్స్టిట్యూట్, మణిపాల్, అట్లేం లేదు. సీ ద డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అని ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా జంబ్లింగ్ ఉంది, 3 సెట్లు ఉంటుంది. అవును, ఓకే, వాళ్ళు 2 సెట్లు మిక్స్ చేస్తారు, లేకుంటే ఒకరోజు ఒక సెట్ ఇచ్చి ఇక్కడ ఈ రూమ్లో, నెక్స్ట్ రూమ్లో ఇంకో సెట్ ఇస్తారు, లేకుంటే ఈ రోలోనే ఇక్కడ ఒక రోలో కూర్చుంటున్న ఒక సెట్ ఇస్తారు, నెక్స్ట్ రో కూర్చుని ఇంకో సెట్ వస్తుంది. ఓకే, సో డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది దాంట్లో. మీరు ఇది ఈజీ అది టఫ్ అని చెప్పలేము. అన్ని క్వశ్చన్స్ టఫే, ఆర్ అన్ని క్వశ్చన్స్ ఈజీయే, లేకుంటే అన్ని క్వశ్చన్స్ మిడ్వే, ఈజీ కాదు టఫ్ కాదు, అట్లా. దట్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేదు అక్కడ, ఇట్ ఇస్ అ డైరెక్ట్ సిస్టమ్. కానీ దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ వ్యతిరేకించారు. అది ఇంకో స్టోరీ ఉంది, లేదా ఇది ఇంకో రోజు డిస్కస్ చేయవచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఒక కంప్యూటర్ సెంటర్ అనేది పెట్టాలి. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఎన్టీఏ టెస్టింగ్ ఏజెన్సీకి కంప్యూటర్ సెంటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అల్వాల్లో టీసీఎస్ వాళ్ళది ఒక టెస్టింగ్ ఇది ఉంది. అక్కడ రోజుకి ఒక 5,000 మంది పిల్లలు వచ్చి నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. వాళ్ళు వస్తారు, గంట సేపట్లో ఎగ్జామ్ రాస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ టీం వస్తారు, రాసి వెళ్ళిపోతారు. అట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. నాకు కూడా తెలియదు ముందు ఏంటంటే, తర్వాత ఒక రోజు కనుక్కున్నప్పుడు వచ్చింది, నెక్స్ట్ డే దాని గురించి ఆర్టికల్ కూడా వచ్చింది పేపర్లో, ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ అని చెప్పి. వాళ్ళకి పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట, ఇదేంటి ఇంత క్రౌడెడ్ ఏరియాలో మీరు తీసుకొచ్చి ఇది పెట్టుకున్నారు. సో అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు కూడా ప్రైవేట్ దానికోసం వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ థర్డ్ పార్టీని రాధాకృష్ణన్ కమిటీ చాలా క్లియర్గా చెప్పారు, థర్డ్ పార్టీ అవాయిడ్ చేయండి, గవర్నమెంట్ నడిపించే సెంటర్స్లో చేయండి ఇది. సో దానికి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి మీరు తెలంగాణలో హైదరాబాద్లో నాకు 100 సెంట్రల్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయలేరు, అది ప్రైవేట్ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ అయితే లాక్ అయిపోతుంది, గంట సేపట్లో సిస్టమ్ లాక్ అయిపోతుంది. అథెంటికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వస్తున్నవాడు వాడేనా, హాల్ టికెట్లో ఉన్నవాడైనా, అది చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంపర్సనేషన్ అంటారు,
వాసుదేవన్ పత్రి అని చెప్పి ఇంకోటి వచ్చి మీకోసం ఎగ్జామ్ రాస్తాడు. సో దానికి పట్టుకోలేము, అది ఉంది. ఏఐ బేస్డ్ ఒకటి ఉంది, మొన్న బీహార్లో పట్టుకున్నారు 7 మందిని అట్లనే, నాట్ నీట్, ఇంకొక ఎగ్జామ్లో. అది కాకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్, మీ ఆధార్ కానీ ఏదైనా కానీ బయోమెట్రిక్లో వచ్చేస్తుంది. అది లేకుంటే రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు బయోమెట్రిక్ తీసుకోవచ్చు, ఆధార్ యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. ఇది మెయిన్ అన్నమాట. ఇది కొన్ని రికమెండేషన్స్ చేశారు. అది కాకుండా చిన్న చిన్న కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయండి, సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకోండి, బయోమెట్రిక్ నేను చెప్పినట్లు ఇది అన్నీ ఇచ్చారు వాళ్ళు అనమాట. ఎన్టీఏని రీస్ట్రక్చర్ చేయమన్నారు. ఇప్పుడు ఎన్టీఏ ఎట్లా అంటే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చాలామంది కాంట్రాక్ట్లో వస్తారు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్లో వస్తారు. సో వాళ్ళ మీద ఒక క్రెడిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. వాడేమైనా అవకతవకలు చేసి వెళ్ళిపోతే మీకు 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అనుకోండి, ఏం చేయలేరు మీరు. అప్పుడు దాకా ఎక్కడ పోయిందో తెలియదు.